తెలంగాణలో ఒక సమస్య తెచ్చిపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఏమిటంటే అప్పటికే సంక్షేమం చాలా సమర్థంగా బలంగా అమలవుతున్న రాష్ట్రంలో మళ్ళీ అదనంగా సంక్షేమ పథకాలు అంతా కలిపి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పైన హామీలు ఇచ్చారు. దానిలో వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలే ఒక 65,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. డబ్బులు లేవు. ఆంధ్రప్రదేశ్లో అంత అధ్వాన స్థితిలో లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనే తరగనగానే ఉన్నంతకాలం ఒక కామధేనువు కల్పవృక్షం ఉన్నంతకాలం డబ్బులు దివాళా తీసే పరిస్థితి ఉండదు. కానీ మీ ఖర్చులకు కావాల్సిన డబ్బులు లేవు. అందుకని కొన్ని అమలు చేయలేదు, కొన్ని చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన 5-6 గ్యారెంటీలు మిగతా అమలు చేయలేదు. చివరికి అప్పు తీసుకొచ్చి అప్పులు రుణమాఫీ చేసే ఏర్పాటు చేశారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను అది కరెక్ట్ అయిన పథకం కానే కాదు. రైతులకు దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఊరికే మళ్ళీ పరగడిపోయి వాళ్ళ రుణమాఫీ చేశారు. ఈ ప్రజల మీద అప్పుల భారం పెట్టారు. అప్పు సకాలంలో చెల్లించినవాడు పాపాత్ముడు, వాడికి ఏం లాభం లేదు. ఎగ్గొట్టినవాడు అదృష్టవంతుడు. ఎలక్షన్లో మీరు ప్రచారం చేశారు, మీరు రుణమాఫీ చేయబోతున్నాం, మీరు అప్పులు తీసుకోండి ఎగ్గొట్టొచ్చని. అసలు ఈ ప్రపంచంలో బాధ్యత గల ఏ నాయకుడైనా మాట చెప్తాడా? ఏ పార్టీని అట్లా చెప్తుందా? అలాంటి పనులు జరిగితే ఆర్థిక సంక్షోభం తెచ్చి పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. గతంలో బీఆర్ఎస్ కూడా కొన్ని ఆర్థికంగా తప్పులు చేసినా కొంత ఒక సమతూకాన్ని పాటించింది. ఓ పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. కాబట్టి తెచ్చి పెట్టుకున్నారు. అది నెగటివ్. అదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి ఒకరు ఉపాధి కల్పన కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాలకు పన్నుల ఆదాయం కావచ్చు, అన్నీ కూడా గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళారు. కాబట్టి రెండు మంచి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన మూర్ఖత్వంలాగా కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తుని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మేము కాపాడుతాము, అభివృద్ధిని కొనసాగిస్తాము, మరింత పెంచుతామన్న సంకేతాన్ని ఇస్తున్నారు. అంతేగాని వాడు చేశారు కాబట్టి మేము మొత్తం నాశనం చేస్తామని చెప్పిన సంకేతాన్ని ఇవ్వలేదు. అట్లాగే పెట్టుబడులను ప్రోత్సహిస్తాము, పెట్టుబడులు వచ్చే వాళ్ళని తిరిగి పంపించము, అవమానించమని సంకేతాన్ని ఇస్తున్నారు. ఈ రెండు కూడా మంచి మంచి సంకేతాలు. ఇక మూడోది కనీసం మూసి ప్రక్షాళన అవ్వాలంటే కొంచెం కఠినంగా చేస్తాము, ఒత్తిడి రంగం చెప్పిన మాట ఈ మధ్యకాలం అంటున్నారు. చూద్దాం ఈ మేరకు చేస్తారు. అంటే అక్కడ బాధితులు వీళ్ళకి ఏంటంటే ఎటువంటి పునరావాసం అట్లాంటివి లేకుండా ఏదో ఉన్న పలంగా ఈ మాట గతంలో విధి విధానాలు లేవు చెప్పినప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్య సమాజంలో ఒక గీత గీసి మొత్తం తీసి పారేస్తానని చెప్పి అది తేలికైన పని కాదు. కానీ కనీసం ఆ సంకల్పం అంటే మంచిదే కదా. ఎంతో ఉద్దేశం మంచిదే. అంచేత నేను వారికి సూచించాను. వారు ఏం చేస్తారో వారి ఇష్టం, అధికారం వారి చేతుల్లో ఉంది. ముందు డ్రైన్ల అడ్డుని, రోడ్ల అడ్డుని తొలగించండి. అక్కడిక ఎవరిది ఏంటి నాకు అనవసరం. నిరుపేదలు వచ్చినా కూడా డ్రైన్ లోపల మీరు ఇల్లు కట్టుకుంటే నేను చూశాను కొన్ని చోట్ల డ్రైన్ మీద చప్టా కట్టి 3 అంతస్తులు కట్టినవి ఉన్నాయి. వాళ్ళు బేదైనా కూడా తప్పదు, వేరే పునరావాసం వచ్చు. కానీ ముందు డ్రైన్ని మనం సమాజం మొత్తం నాశనం అయిపోతుంది, వర్షం వస్తే అంతా వరదలైపోతాయి. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టండి. అట్లాగే నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు తెలుసో తెలియకో మరి మీరే లేఅవుట్ అప్రూవ్ చేశారు, మీరే రిజిస్టర్ చేశారు ప్రాపర్టీస్, పన్నులు తీసుకుని మరి మీకు తెలియలేదా? లక్షల రూపాయలు మీరు స్టాంప్ డ్యూటీ తీసుకుని రిజిస్టర్ చేసిన తర్వాత మరి లేఅవుట్లు అప్రూవ్ చేసిన తర్వాత ఎవడో ఒకటైతే అప్రూవ్ అయిన తర్వాత మీరు మౌనంగా పట్టించుకోకుండా ఈవేళ మీరు పోండి అక్కడి నుంచి చెప్పండి ఎట్లాగా? అదే డబ్బు ఉన్న వాళ్ళకైతేనేమో మీరు అంతా రెగ్యులరైజ్ చేసి పారేస్తున్నారు, అధికారం ఉన్న వాళ్ళకైతే. కాబట్టి అది ప్రజా ప్రయోజనాలకి తీవ్రమైన భంగం వాటిల్తుందన్న సందర్భం ఇది తప్ప రెగ్యులరైజ్ చేయండి. మిగతావన్నీ కూడా మీరు క్లీనప్ చేయండి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అంతేగాని గుడ్డెద్దు చేలబడ్డట్టుగా పెడితే ప్రయోజనం లేదు. సంకల్పం మంచిదైనా కూడా లక్షలాది మంది నగరాలకు వలస వస్తున్నారు. మరి వాళ్ళు పొట్ట చేత పట్టుకు వస్తున్నారు. ఇక్కడ ఏమి ఇల్లు లేదు, మరొకటి లేదు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ. అంచేత ఒకటి ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాలి? ఉదాహరణకి చెరువులు ఆక్రమణ తొలగించడం ఒకటి చాలదు. చెరువులన్నీ కూడా అవి సెస్పూల్స్ అయిపోయినాయి. ఎందుకని మలమూత్రాలన్నీ చెరువుల్లో చేరుతున్నాయి. మీకు తెలుసు ఆ సంగతి. 23 లక్షల ఇళ్ళు హైదరాబాద్లో ఉంటే 23 లక్షల కుటుంబాలు ఉంటే 8 లక్షల కుటుంబాలకే మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. 8 లక్షల మిగతా 15 లక్షల కుటుంబాలు ఏమవుతున్నాయి మీకు తెలుసు. అది మీ అంకెలే, నా అంకెలు కాదు ఇవి. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూరేజ్ బోర్డు దగ్గర అంకెలే ఇవి. వాళ్ళ దగ్గర అంకెలు చెప్తాను నేను. మరి మిగతా 15 లక్షల కుటుంబాలకు ఏమవుతుంది? నిర్మాణం అప్పుడు పేరుకి ఏదో సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటున్నారు, ఒక ప్లాంట్ కట్టి చూపెడుతున్నారు, ఎవరు నడపట్లేదు. దాన్ని పైప్ పెట్టేసి పక్కన లేక్లో పంపిస్తున్నారు. అది ముఖ్యం. దాని సంగతి చూడండి. ఇవన్నీ చాలా కష్టమైన పనులు. వెళ్ళి డిమాలిష్ చేస్తానంటే చాలా తేలికైన పని, పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది. టాయిలెట్ క్లీన్ చేస్తానంటే గ్లామర్ ఉన్న పని కాదు, కష్టమైన పని. అంచేత పరిపాలన అన్నది కొంచెం లోతుకి వెళ్ళాలి. ఇది అవసరం కొంత, నేను రాదట్లా, కొంత ప్రజల్లో ఉత్సాహం కలిగించడం కోసం. కానీ ఇదే పరిపాలన అనుకోకుండా కొంచెం లోతుకి వెళ్ళాలి. అన్నిటినీ మించి అంతా హైదరాబాద్ నగరం అయితే ఎట్లాగా? నిరుపేదలు, పెద్దగా ఆదాయం పొందని వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్ వలస వస్తే వాళ్ళకి చిన్న ఆదాయం వస్తుంది, రెక్కడితే కానీ డొక్కడదు.
ఇక్కడ పట్టించుకునే నాథులు ఉండవు, వాడి చుట్టూ బంధువులు కానీ ఇంకోటి వాడికి ఇల్లు లేదు. కోవిడ్ లాగా తిరిగి వెళ్ళాల్సి వస్తే నరకం అనిపించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు పెరిగి ఏర్పాటు చేయండి. హైదరాబాద్ని బాగు చేస్తాం, మనందరం ఉన్న సిటీ, మన సిటీ బాగుపడాలా, ఇక్కడ ఇంకా విలువలు పెరగాల, మంచి సంతోషం. కానీ ఎక్కడికక్కడ చిన్న చిన్న ఆదాయాలు ఉండే వాళ్ళకి, చిన్న చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళకి స్థానికంగా చిన్న పట్టణాలు రాకపోతే వాళ్ళ బతుకు నరకం అయిపోతుంది. కాబట్టి అది చేయకపోతే ఈ సిటీ బాగుపడుతుంది, అనుకుంటే సిటీ నరకం అవుతుంది. సమగ్రమైన వ్యూహం కావాలి సార్. దీనికి కంటిన్యూషన్గా జిహెచ్ఎంసీని 4 పార్ట్స్ చేస్తామంటున్నారు కదా, 4 కార్పొరేషన్లుగా. నిజంగా ఇది హైదరాబాద్కి డెవలప్మెంట్కి ఉపయోగపడుద్ది అంటారా? ఇప్పుడు పెద్దదాన్ని చిన్నది చేయడం నేను హర్షిస్తాను. ఎందుకంటే 2 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఎంత డీసెంట్రలైజ్ చేస్తే అంత మంచిది. ఉదాహరణకి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం జిహెచ్ఎంసీకి వెళ్లకుండా సర్కిల్లోనే పని అయిపోయి ఏర్పాటు జరిగిందనుకోండి, ప్రజలకి అందుబాటులో ఉంటే లోకల్గా జరుగుతుంది. కానీ కొన్ని పనులు లోకల్గా జరిగే పనులు కాదు. లోకల్గా గార్బేజ్ డిస్పోజల్ లోకల్గా చేయొచ్చు. మీరు గార్బేజ్ అంతా హైదరాబాద్ మొత్తం కలిపి ఓల్డ్ సిటీ డంపింగ్ యార్డ్ పెట్టాం. అలా అయితే అట్లాగే ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్గా దాన్ని హ్యాండిల్ చేయాలి. అవును. అట్లాగే వాటర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ లోకల్గా చేసుకోవచ్చు, లోకల్ రోడ్స్ చేసుకోవచ్చు. కానీ వాటర్ సప్లై ఓవరాల్గా వాటర్ సప్లై మీకు లోకల్గా చేయలేదు కదా, ఓవరాల్గా సిటీ ప్లానింగ్ లోకల్గా చేయలేదు కదా. కాబట్టి కొన్ని ఏమో లోకల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఎంత డీసెంట్రలైజ్ చేస్తే ఎంత చిన్నదైతే అంత మంచిది. అందుకే రాజ్యాంగంలో కూడా వార్డు కమిటీలను పెట్టారు. 3 లక్షల జనాభా దాటిన మున్సిపాలిటీలు మళ్ళీ వార్డు కమిటీలు పెట్టండి, లోకల్ వార్డుల్లో కమిటీలు ఏర్పాటు చేయండి, అక్కడ ఎన్నికను ఏర్పాటు చేయండి, వాళ్ళకి వనరులు ఇవ్వండి అని పెట్టారు. కానీ అమలు చేయట్లేదు మనం. కానీ కొన్ని సెంట్రలైజ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అక్కడ సమన్వయం కావాలి. మెట్రోని మీరు డీసెంట్రలైజ్ ఎట్లా చేస్తారు మీరు? కోఆర్డినేషన్, ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఓవరాల్ వాటర్ సప్లై కానీ. కాబట్టి దానికోసం వేరే ఏర్పాటు చేయండి, మెట్రోపాలిటన్ ప్లాన్ కమిటీ వగైరా ఏదో ఏర్పాటు చేయండి, అందరం కలిపి. అంచేత మామూలు మున్సిపల్ ఫంక్షన్స్కి లోకలైజ్ చేస్తే నా దృష్టిలో తప్పేం కాదు. కానీ సమన్వయం ఉండేటి ఏర్పాటు చేయండి. లేకపోతే మళ్ళీ వాడు నాది ఇప్పుడు ఈ గేట్ దాటగానే వాడు నాకు తెలియదు అంటాడు, మళ్ళీ జనం చచ్చిపోతారు. కాబట్టి సమన్వయం కోసం ఏర్పాట్లు చేయండి. సార్ కొన్ని జనరలైజ్ క్వశ్చన్స్ సార్. ఇప్పుడు రైతులు అంటే నేను గమనించింది, మీరు చూసుంటారు, ఏ రైతు నాకు ఇంత అప్పు ఉంది నువ్వు తీర్చాయి అని చెప్పి ఏ ప్రభుత్వాన్ని అడగడు. జనరల్గా ఒక రైతు కోరుకునేది సకాలంలో నీళ్లు విడుదల చేయటం, సకాలంలో మంచి. అన్నిటికంటే రైతు కోరేది రేటు వచ్చే విధానం. అవును, ప్రభుత్వం విధానాలన్నీ కూడా వ్యవసాయ రంగంలో రైతుకు ఆదాయం పెరిగి రేటు వచ్చే విధానాలు చేపట్టాలి. అది తప్ప అన్నీ చేస్తున్నాం మనం యుక్రెయిన్ యుద్ధం రాగానే ఢామ్మని రైస్ ఎక్స్పోర్ట్ ఆపేసాం, రైస్ రేట్ పడిపోతుంది అక్కడ. ఢామ్మని ఆ పామ్ ఆయిల్ ఇంపోర్ట్ మీద డ్యూటీ తగ్గించేసాం, రేటు 23 రూపాయల నుంచి ఒకసారి 11-12 రూపాయలు పడిపోయింది. ప్రభుత్వం చేయాల్సింది రేటు నిలబడే విధానాలు. మళ్ళీ మొన్న టారిఫ్ పెట్టారు, లోక్సత్తా గట్టి ప్రయత్నం చేసింది, ఎట్టగా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 16-17 వేలకు వచ్చింది పామ్ ఆయిల్ పామ్ పాట్స్. కాబట్టి రేటు నిలబడే విధానాలు ప్రభుత్వం మంచి చేస్తున్నదో మనకు తెలియదు. చెడు చేయకుండా ఉండండి, రైతుకు రేటు వచ్చే విధానాలు చేపట్టండి. అది చేస్తే రైతే ఎలాగో బతుకుతాడు. అంతేగా సార్, ఏ రైతు మాకు అది చేయండి ఇది చేయండి అని అడగడు. సకాలంలో విత్తనాలు కానీ బ్యాంకుల నుంచి రుణాలు కానీ వాళ్ళు ఇవి కోరేది. అందుకనే మనకేమో ఇప్పుడు బ్యాంకు నుంచి రుణాలు అన్నారు, రుణాలు తీసుకోగానే మాఫీ చేస్తే రుణాలు ఎట్టొస్తాయ్యా? ఎవడు బాబు గారు డబ్బు ఇది? మీ డిపాజిట్ డబ్బే మీకు రుణంగా వస్తుంది. మీకు రుణం చెల్లించకుండా ఈ రుణమాఫీ చేశారు, రేపు రుణం చెల్లించడం ఆ కల్చర్ పోయింది కదా. అప్పులు రావు. అప్పులు రాకపోతే బయట కాబూలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. నెలకు 2 రూపాయలు వడ్డీకి వస్తే అదృష్టం. కొన్ని సందర్భాల్లో చిన్న లోన్స్ అయితే నెలకు 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నారు. నష్టపోయేవారు మళ్ళీ సామాన్య ప్రజలు బేదలే. కాబట్టి పరిపాలన చేతకాక, నిజంగా ప్రజలకి సేవలు అందించేటువంటి సామర్థ్యం లేక, చిత్తశుద్ధి లేక, అది అంత నమ్మకం లేక, ఓట్ల కోసం తాత్కాలికమైన తాయిల మీద ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. సరే ఇస్తున్నప్పుడు కాదని అంటాడు, మీకు కానీ నాకు కానీ 1,00,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నారు వద్దంటాను. నేను ఎందుకు వద్దంటాను? నేను పనులు కడుతున్నాను, మళ్ళీ 1,00,000 వస్తే నేను ఎందుకు కాదంటాను? అది ప్రజలు తప్పట్టకూడదు, ప్రభుత్వాలని రాజకీయ వ్యవస్థను తప్పట్టాలి. ఇవి చేయాల్సిన పనులు పూర్తిగా మానేశారు, చట్టబద్ధ పాలన లేదు. ఇవాళ దేశంలో ఎవరికైనా చట్టం నుంచి రక్షణ ఉండే నమ్మకం ఉంది ఎవరికైనా? కోర్టుకి వెళ్తే నాకు వెంటనే తీర్పు వస్తుందని, తగదా తీరిపోతుంది, ఖర్చు లేకుండా ఎవరు అనుకుంటున్నాడు, గుండె దగ్గరికి పోతున్నాడు, లేకపోతే కన్నీళ్లు కారుస్తున్నాడు అన్యాయాన్ని చూసి. పిల్లలకి చదువు అందదు, నిరుపేదలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలకు ఖర్చు పెడితే అక్కడ చదువు అంతలేదు సరిగ్గాను. ఆరోగ్యం కోసం అనారోగ్యం వచ్చిందని చెప్పి ఒళ్ళు హోనం అయిపోతుంది, ఇల్లు గొల్ల అయిపోతుంది. వర్షం వస్తే వరదలు, కొద్దిపాటి వర్షం వస్తే వెంటనే వరదలు మనకు మొత్తం నగరం అంతా కూడా. మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలిసిపోతాయి, మంచినీళ్ళు సరిగ్గా అందవు. హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చే మంచినీళ్ళలో 45% మళ్ళీ డైరెక్ట్గా మూసీలోకి వెళ్ళిపోతున్నాం, మన ఇళ్ళకి రాకుండా. అటు గోదావరి నుంచి ఇటు కృష్ణ నుంచి బోల్డంత కష్టపెట్టి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మనం తోడు తీసుకొస్తున్నాం. ఆ డబ్బంతా మూసీలో పోయడం కోసం అవి లిఫ్ట్ చేసేది మనం. ఆ పరిపాలన లేదు. కాబట్టి ఏం జరగాలో ఏం చేయాలో అవి పక్కన పెట్టేశాం. అది వదిలేసి జనాన్ని ఆకర్షించగలగాలి కాబట్టి, తాత్కాలికంగా ఓటు కావాలి కాబట్టి నీకు ఫ్రీగా ఇస్తా, నీకు రుణమాఫీ చేస్తా, మరొకటి ఇస్తా, నువ్వు నాకు ఓటేసేయి.
జనం కూడా ఏమంటున్నారు, నువ్వు నకి అసలు ఇవ్వాల్సింది మర్చిపోయారు. అవును. ఈ విద్య, ఈ ఆరోగ్యము, చట్టబద్ధ పాలన, మంచి రోడ్లు, మంచినీళ్ళు సరిగ్గా అందడము, దోమలు లేకుండా ఉంటే నాకు నా శ్రీమతికి కూడా చిక్కును గుంజ వచ్చింది దోమల పుణ్యం అని. దోమలు మంచోడు చెడ్డోడు లేదా డబ్బున్నోడు లేడు తేడా చూడవు కదా, ఎవరికైనా కొడతాయి. ప్రపంచంలో అన్ని ఏ దేశం కంటే ఎక్కువ డెంగీ ఫీవరు, చిక్కును గుంజ ఇండియాలో ఎక్కువ ఉంది. ఎందుకని? దోమలు మన ఇంట్లో కంట్రోల్ చేసుకోగలమా? ప్రభుత్వమే చేయాలి. అది మన సహకారం కావాలా. కానీ దోమలు అదుపు చేసేది ఉమ్మడిగా చేయాలి. అందుకోసం ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ జరుగుతుందా పని? జరిగితే దోమలు ఎట్లా ఉంటాయా? నేను డాక్టర్ గారిని ఫోన్ చేస్తే చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒక్క డాక్టర్ గారు రోజుకి 10-15 కేసులు చూస్తున్నానండి చికెన్ గున్యా అన్నాడు. గవర్నమెంట్ లెక్కల్లో దేశం మొత్తంలో 11,000 కేసులు ఉన్నాయంట. మనం మోసం చేసుకుంటున్నాం. ఆ ఒక్క డాక్టర్ గారు 11,000 కేసులు చూస్తున్నాడు చికెన్ గున్యా. అదే లేదని నటించడమే కానీ మనకి పరిపాలన బాగు చేయాలి, ఈ ప్రజలకి సేవలు అందాలి, ప్రజలకి వచ్చే పనుల డబ్బు సద్వినియోగం కావాలన్న భావన మనకు లేకుండా పోయింది పరిపాలన.